యూట్యూబ్ ఛానల్. మా ఇంటికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ వచ్చిందండి. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ నుంచి ఈ రుద్రాక్ష దీక్ష కిట్ వచ్చిందండి. ఇది యాక్చువల్లీ మేము ఫిబ్రవరిలో ఎప్పుడో ఫ్రెండ్ ఒక లింక్ పంపించారు. దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఫ్రీ రుద్రాక్ష వస్తుందని చెప్పారు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి. నేను మా హస్బెండ్ చేసుకున్నాం. కాకపోతే ఇన్నాళ్ళ వరకు రాకపోతే మనం అంత లక్కీ పర్సన్ కాదేమో, రాలేదు సో అని అనుకున్నాం. కానీ ఫైనల్లీ వి గాట్ ఇట్ అండి. అందుకే ఇది ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాబట్టి. ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి ఏంటి, వాళ్ళు ఏం పంపించారు అన్నది అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఆదియోగి స్టాచ్యూ ఫోటో ఒకటి పంపించారండి. కొన్ని యోగా పాంప్లెట్స్. ఇప్పుడు పంపించినవి ఎలా యూజ్ చేయాలన్న ఇన్ఫర్మేషన్తో ఒక పాంప్లెట్ అండి. ఇది ఒక 6 లాంగ్వేజెస్ ఉంది, మన తెలుగులో కూడా ఉంది. ధ్యానలింగం దగ్గర పూజ చేసిన విభూది, మీకు ఎంత విభూది, ఇవి రుద్రాక్షలు కట్టుకోవడానికి, వీటిని అభయ సూత్రాలు అంటారండి. ఇలా 2 అభయ సూత్రాలు పంపించారు. అలా 2 అభయ సూత్రాలు పంపించారు. దగ్గరగా ఇదిగోండి రుద్రాక్షలు, 2 రుద్రాక్షలు, పంచముఖి రుద్రాక్ష. ఇదిగో 5 ముఖాలు ఉన్నాయి చూడండి. పంచముఖి రుద్రాక్షలు 2. ఫైనల్లీ అక్కడి నుంచి వచ్చినవి మనకి ఫోటో, విభూది, 2 రుద్రాక్షలు, ఇలా అభయ సూత్రాలు, 4 అభయ సూత్రాలు వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి, ఎలా ధరించాలి అన్నది నేను చెప్తాను. ఇలా రుద్రాక్షలు తీసుకొని ఇవి 24 అవర్స్ వరకు పాలల్లో ఇలా డిప్ చేసి 24 అవర్స్ వరకు ఉంచేయాలండి పాలల్లో. తర్వాత 24 అవర్స్ తర్వాత పాలల్లో తీసి తర్వాత నేతిలో వేయాలండి, నెయ్యిలో. మీరు దీన్ని ఇలా 24 అవర్స్ ఉంచేయాలి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫ్రీ రుద్రాక్ష డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి. మనం దీనికోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ కొరియర్ ద్వారా మన ఇంటికి వస్తుందండి. రుద్రాక్షల్ని ఏదైనా మెత్తటి క్లాత్తో నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే అభయ సూత్రాలు పంపించారో ఈ అభయ సూత్రంలోకి ఈ రుద్రాక్షని ఎక్కించుకోవాలి. దీన్ని ఎవరైనా ధరించవచ్చండి, లేడీస్ జెంట్స్ అన్న ప్రాబ్లం ఏం లేదు. ఈషా ఫౌండేషన్ నుంచి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి, ఎవరైనా ధరించవచ్చు. లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి, జెంట్స్ అయితే రైట్ హ్యాండ్కి ధరించవచ్చండి. దీన్ని ఇలాగే మీరు 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి, వాటర్లోను తర్వాత నేతిలోను డిప్ చేసుకుంటే రుద్రాక్ష బ్రేక్స్ అవ్వకుండా ఉంటుందండి. మీరు ఈ థ్రెడ్ని ఇది వాడాక 40 డేస్ కంపల్సరీ ఉంచుకోవాలి. మీరు 40 డేస్ తర్వాత ఈ థ్రెడ్ తీసేసి మీరు పారేయకూడదండి ఎక్కడ పడితే అక్కడ. ఇది భూమిలోనైనా పాతి పెట్టాలి లేదా కాల్చేయటం అయినా చేయాలండి. అది తప్పనిసరిగా మీరు పాటించాల్సింది. నెక్స్ట్ దీనికి వేసే ముళ్ళు మనం కత్తిరితో కట్ చేయకూడదండి, చేత్తోనే ఇప్పాలి. చూసారు కదా. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనకి ధ్యానలింగం దగ్గర పూజ చేసి వచ్చిన విభూతిని దీనికి రాసి మనం పూజలో పెట్టుకొని దీన్ని ధరించవచ్చండి. మీరు ఇది త్వరగా డ్యామేజ్ కాకుండా ఉండాలి రుద్రాక్ష అంటే మీరు దీనికి కెమికల్స్ తగలకుండా చూడాలండి. కెమికల్స్ అంటే మనం స్నానం చేసేటప్పుడు షాంపూలు, వేడి నీళ్ళు, సోప్స్ వాడతాం కదండి, అవే కెమికల్స్. మీరు అలా స్నానం చేసేటప్పుడు తీసేసి మళ్ళీ స్నానం చేశాక యథావిధిగా దీన్ని ధరించవచ్చండి. ఇలా మీరు చేసినట్లయితే రుద్రాక్ష కొన్నాళ్ళు హెల్తీగా ఉంటుందండి.
అయితే 2 ఆర్డర్ పెట్టామండి, మా హస్బెండ్ పేరు మీద, నా పేరు మీద, ఇద్దరిది వచ్చిందండి. వీఆర్ సో హ్యాపీ అండి. ప్రోడక్ట్స్ ఏమో చూద్దాం. ఈషా ఫౌండేషన్ నుంచి ఫస్ట్ ఆదియోగి స్టాచ్యూతో కూడిన ఫోటో ఒకటండి, ఎంత అందంగా ఉందో చూడండి. తర్వాత జ్ఞానలింగం దగ్గర పూజ చేసిన విభూదండి. ఈ రుద్రాక్షలకి మహాశివరాత్రి రోజు ప్రాణప్రతిష్ఠ చేస్తారండి. తర్వాత 2 రుద్రాక్షలు, 2 అభయ సూత్రాలండి. తర్వాత ఏవైతే పంపించారో దీన్ని ఎలా వాడాలి ఏంటన్న ఇన్ఫర్మేషన్తో కూడుకున్న పాంప్లెట్ అండి. తెలుగులో కూడా ఉంది, 6 లాంగ్వేజెస్ ఉన్నాయి, మన తెలుగులో కూడా ఉంది. మీరు చూసి ఎలా వాడాలి ఏంటి అన్నది మీరు తెలుసుకోవచ్చు. ఫైనల్లీ ఇవండి మనకి ఈషా ఫౌండేషన్ నుంచి వచ్చినవి. మీరు ఈ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ నా ఛానల్ ఫాలో అయినట్టయితే నేను లింక్ పెడతానండి. దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు రుద్రాక్ష పొందొచ్చు, ధరించవచ్చు. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.